హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కళ్యాణం ఎపిసోడ్ 24. వెంటనే వెళ్ళిపోవద్దు అని చెప్పవే అమ్మా నాన్నకి, నేను కూడా త్వరగా వస్తాను అన్నాడు దేవ మధురతో. అలాగే అండి చెప్తాను అని దేవా ఫోన్ కట్ చేశాక, ఇవాళ మిమ్మల్ని ఇక్కడే ఉండమంటున్నారు అత్తయ్య ఆయన అని చెప్పింది మధుర. అలాగే తల్లి ఉంటానులే, ఒక 2 రోజులు, మీరు కూడా చాలా రోజుల నుండి అడుగుతున్నారు కదా అన్నారు నీలిమ గారు. ఇక అత్తగారు ఉంటాను అనేసరికి చాలా సంతోషపడింది మధుర. ఇక రెస్ట్ తీసుకోకుండా నీలిమ గారు సాయంత్రం వరకు కోడళ్లతో ముచ్చట్లు చెప్తూనే ఉన్నారు. పాపం ప్రకాష్ గారు అలసిపోయి నిద్రపోయినా కూడా నీలిమ గారు కాస్త కూడా రెస్ట్ తీసుకోలేదు. కాస్త రెస్ట్ తీసుకోండి అత్తయ్య అని మధుర త్రిపుర చెప్పినా కూడా, అక్కడ ఎలాగో ఒక్కదాన్నే కదా అమ్మా, మీరు ఉన్నప్పుడైనా మీతో మాట్లాడుతూ ఉంటే నాకు సమయం తెలియడం లేదు అని కోడళ్లతో మాటల్లో పడిపోయారు ఆవిడ. దేవ ఆ రోజు త్వరగానే పర్మిషన్ తీసుకొని వచ్చాడు. అమ్మా నాన్న ఇంటికి వచ్చేశారు అని చెప్పగానే. వచ్చే అప్పుడే కాస్త స్పెషల్స్ తీసుకొచ్చి త్రిపుర మధుర చేతికి ఇచ్చి వాళ్ళ అమ్మా నాన్నకి స్పెషల్స్ వండమని ఆర్డర్ వేశాడు. అబ్బో అనుకొని ఇక దేవాని వాళ్ళ అమ్మా నాన్న దగ్గర వదిలేసి అక్క చెల్లెళ్ళు ఇద్దరు స్పెషల్స్ వండడంలో బిజీ అయిపోయారు. చిన్ని నేను చేస్తానురా, నువ్వు ఆయనకేం కావాలో చూడు, అలాగే అత్తయ్య దగ్గర కూర్చో అన్నా కూడా, పర్లేదక్క ఇన్ని వంటలు నువ్వు ఎలా చేస్తావు, నేను హెల్ప్ చేస్తానులే అని వాళ్ళ అక్కకి వంటలో సాయం చేసి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి పూర్తి చేశారు డిన్నర్. మధుర త్రిపుర డిన్నర్ కంప్లీట్ చేసి బయటికి వెళ్ళేసరికి దేవ వాళ్ళ అమ్మ ఒడిలో పడుకొని ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళని అలా చూసి ఇక అక్క చెల్లెళ్ళిద్దరూ ఫ్రెష్ అయి వచ్చి భోజనాలు అన్నీ సిద్ధం చేసి అత్తామామని భర్తని పిలిచారు డైనింగ్ టేబుల్ దగ్గరికి. ఇక ఆ రోజు సంతోషంగా అందరూ కలిసి భోజనాలు చేశారు మాట్లాడుకుంటూ. నేను మధ్యాహ్నం కూడా రెస్ట్ తీసుకోలేదు నాన్న, నిద్ర వస్తుంది అని నీలిమ గారు తినగానే ఇక వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు పడుకుంటాను అనేసి. మధుర కూడా దేవాని దగ్గరికి రానివ్వకుండా, నా చెల్లి గుడ్ న్యూస్ చెప్పే వరకు నువ్వు నా దగ్గరికి వస్తే బాగోదు అని త్రిపురకి అంకితం చేసింది దేవాని. దాంతో మనోడు చేసేదేమీ లేక చిన్న భార్య దగ్గరికి వెళ్ళాడు దేవ. తన రూమ్లోకి రావడంతోనే త్రిపుర ముసిముసిగా నవ్వుతూ, ఏంటి బావా మా అక్క నిన్ను దొబ్బేసిందా అని అంది. నీకు డోస్ సరిపోవట్లేదే, డైలీ నీకు డోస్ పెంచితే కానీ నీకు తిక్క కుదరదు కదా అన్నాడు దేవ బెడ్ మీద పడుకొని. నువ్వు ఇప్పుడేమైనా చేస్తే అక్కతో పాటు అత్తయ్య కూడా ఉన్నారు, ఇద్దరితో చెప్పి నీ వీపు ఉతికించేస్తా ఏమనుకున్నావో అని దేవాని బెదిరించేసింది త్రిపుర. నా జీవితం మొత్తం మీ బెదిరింపులతోనే సరిపోయేలా ఉంది కదే దొంగ మొహాలారా, మీరెక్కడ తగిలారే నాకు అని త్రిపురని తిట్టి, తను అలిగిన తర్వాత మళ్ళీ ఆమెను బుజ్జగించుకొని బతిమిలాడుకొని త్రిపురని దగ్గరికి తీసుకొని అతడి ప్రేమ వర్షంలో ఆమెని ముంచేశాడు. ప్రకాష్ గారు మంచినీళ్ళు కావాలి అనడంతో నీలిమ గారు బయటికి వచ్చి వాటర్ తీసుకువెళ్తూ మధుర రూమ్లోకి వెళ్ళి చూశారు. ఇంకా లైట్ వెలుగుతూ ఉండడంతో అప్పుడే మధుర కూడా ఫ్రెష్ అయి పడుకుంటూ ఉండడంతో అత్తగారిని చూసి, ఏమైనా కావాలా అత్తయ్య గారు అని అడిగింది. ఏం లేదు తల్లి, మీ మావయ్య మంచినీళ్ళు కావాలి అన్నారు, తీసుకెళ్తున్నాను అని మధుర దగ్గరికి వెళ్ళి, ఇలా నీ భర్త నీ కళ్ళ ముందే ఇంకొకరితో ఉంటే నీకు బాధగా లేదా తల్లి, ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావురా నువ్వు అని అడిగారు నీలిమ గారు. నేను ఇవన్నీ చేయడానికి గల ఒకే ఒక కారణం నేను అమ్మ అని పిలిపించుకోవడమే అత్తయ్య. నేను అమ్మ అని పిలిపించుకున్న రోజే నా జన్మ ధన్యమవుతుంది. నేను
అమ్మ అని పిలిపించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తానత్తయ్య అంది మధుర స్థిరంగా. నీ కోరిక మన కోరిక త్వరలోనే నెరవేరుతుంది తల్లి. నువ్వు దేవా ఖచ్చితంగా అమ్మా నాన్న అవుతారు. ఇక పడుకో తల్లి అని మధురకి చెప్పి నీలిమ గారు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు. భర్త చెల్లి ఇద్దరూ ఇప్పుడు కలిసి ఉంటున్నందుకు మధురకి సంతోషంగానే ఉంది. ఎందుకంటే తన కోరిక త్వరలోనే నెరవేరబోతుంది కదా. అందుకే మధుర అమ్మ అని పిలిపించుకోవడం కోసం ఎంతో ఆతృతగా ఆరాటంగా ఎదురు చూస్తూ ఉంది. ఇక నీలిమ ప్రకాష్ గారు కోడళ్లతో కొడుకుతో 4 రోజులు అక్కడే ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇలా అప్పుడప్పుడైనా వాళ్ళ అమ్మా నాన్న వచ్చి అతడి దగ్గర ఉండడంతో దేవాకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అతడి లైఫ్ కూడా సాఫీగానే సాగిపోతూ ఉంటుంది ఇద్దరి భార్యలతో. ఓ రోజు త్రిపుర 6ంటికి లేచి హాల్లోకి వచ్చేసరికి ఇంట్లో ఇంకా ఏమీ పని అవ్వకుండా ఎక్కడ పని అక్కడే ఉంటుంది. మధుర కూడా లేవలేదు. ఆ రోజు తన భుజం మీద నుండి జారిపోతున్న చీరను భుజం మీద వేసుకొని నడుము చుట్టూ తిప్పి దోపుకొని అస్తవ్యస్తంగా ఉన్న తన జుట్టుని ముడివేసుకొని మధుర రూమ్కి వెళ్ళేసరికి మధుర ఫుల్గా బ్లాంకెట్ కప్పుకొని కనబడుతుంది. ఇదేంటి అక్క ఇవాళ ఇంతవరకు నిద్ర లేవలేదు అని కంగారుగా మధుర రూమ్లో లైట్ ఆన్ చేసి అక్క అక్క అని 4 సార్లు పిలిచినా కూడా మధుర పలకకపోవడంతో త్రిపుర కంగారుగా మధుర దగ్గరికి వెళ్ళి తన ఒంటి మీద బ్లాంకెట్ తీసి చూసేసరికి మధుర ఒళ్ళు అగ్గిలా కాలిపోతూ ఉంటుంది. నైట్ కూడా బాగానే ఉంది. పడుకునే అప్పుడు ఉదయం వరకు ఈ జ్వరం ఎలా వచ్చింది అని అక్క అక్క అని మధుర దగ్గర కూర్చొని మధుర చెంపలు తడుతూ పిలుస్తుంది త్రిపుర కంగారుగా. హా చిన్ని అని కష్టంగా పలుకుతుంది మధుర. ఏమైందక్క, ఈ జ్వరం ఏంటి? నైట్ పడుకునే అప్పుడు కూడా బాగానే ఉన్నావు కదా. నేను డాక్టర్ గారిని పిలుస్తాను ఉండు అని త్రిపుర కంగారుగా దేవా దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అవుతున్న అతడిని బావా అక్కకి ఫుల్గా ఫీవర్ వచ్చింది, త్వరగా డాక్టర్కి అని దేవాకి చెప్పి మళ్ళీ పరుగున కిచెన్లోకి వెళ్ళి ఒక బౌల్లో వాటర్ తీసుకొని వెళ్ళి క్లాత్ని వాటర్లో తడిపి మధురకి ఒళ్ళు తుడుస్తూ ఉంటుంది త్రిపుర వేడి తగ్గడానికి. దేవా కూడా కంగారుగా మధుర దగ్గరికి వచ్చేసరికి తన ఒళ్ళు కాలిపోవడం చూసి వెంటనే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేస్తాడు. మధురకి ఫీవర్ వచ్చింది, త్వరగా ఇంటికి రమ్మని చెప్పి. అతడు 1 అవర్లో వస్తాను అని చెప్పడంతో దేవా మధురని అతడి ఒడిలోకి తీసుకొని త్రిపుర ఆమె ఒళ్ళు తుడుస్తూ ఉంటే అతడు ఆమె కాళ్ళు చేతులు నొక్కుతూ ఆమె అరచేతులని అతడి చేతులతో రాస్తూ ఉంటాడు. అబ్బా నేను బాగానే ఉన్నానండి, కాస్త ఫీవర్ వచ్చింది అంతే, మీరు కంగారు పడకండి అని మధుర అంటుంది చిన్నగా. నైట్ కూడా బాగానే ఉన్నావు కదే, రాత్రి ఫీవర్ వచ్చినప్పుడు నన్ను లేపాలి అని తెలియదా, ఇలానే పడుకుంటావా అని మధురని కసురుతూ త్రిపుర చేతిలో ఉన్న క్లాత్ అందుకొని మధుర ఫేస్ని నీట్గా తుడుస్తూ ఉంటాడు దేవా. బావా నువ్వు ఇక్కడే ఉండు, నేను అక్క కోసం ఏమైనా చేస్తాను అని త్రిపుర కిచెన్లోకి వెళ్ళడంతో దేవా మధురని కష్టంగా లేపి కూర్చోబెట్టి తనని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి దేవానే ఆమెకి మొదట బ్రష్ చేయించి ఆ తర్వాత ఫేస్ వాష్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి డ్రెస్ మార్చి బెడ్పై కూర్చోబెట్టి తనకి బ్లాంకెట్ కప్పుతూ ఉంటాడు. చలిగా ఉంది అనడంతో మధుర ఆమె చలికి తట్టుకోలేక దేవా ఎదపై తలపెట్టి అతడి షర్టుని గట్టిగా పట్టుకొని పడుకుంటుంది మధుర. త్రిపుర త్వరగా వెళ్ళి 2 చెంబులు నీళ్లు గుమ్మరించుకొని ఫ్రెష్ అయ్యి వాళ్ళ అక్క కోసం కొన్ని పాలు వేడి చేసుకొని ఫీవర్ ట్యాబ్లెట్స్ తీసుకువచ్చి దేవా ఒడిలోనే ఉన్న వాళ్ళ అక్కకి ముందుగా ట్యాబ్లెట్ వేసి ఆ తర్వాత నెమ్మదిగా గ్లాస్ వెచ్చటి పాలు తాగిస్తుంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్
subscribe my channel Gana Stories World. Thanks for watching my video. Bye bye. Please like, share, subscribe.